చూడు తమ్ముడు, నీ కుదిరినప్పుడు కాదు, ఎదుటి వారికి అవసరమైనప్పుడు చేస్తే దాన్ని సహాయం అంటారు. ఈరోజు నేను బిల్ గేట్స్ జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన గురించి తెలియజేస్తాను. తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకంటే ధనవంతుడు ఉన్నాడా అని ఎవరో బిల్ గేట్స్ని అడుగుతారు. అప్పుడు బిల్ గేట్స్ అవును, ఒక వ్యక్తి ఉన్నాడని సమాధానం ఇస్తాడు. నేను డబ్బు పేరు సంపాదించక ముందు ఒకరోజు న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో దిగాను. ఆ ఎయిర్పోర్ట్లో న్యూస్ పేపర్ కొందామని న్యూస్ పేపర్ని చేతిలోకి తీసుకొని ఆ తర్వాత నా దగ్గర సరైన చిల్లర లేకపోవడం వల్ల ఆ న్యూస్ పేపర్ అమ్మే అబ్బాయికి తిరిగి ఇచ్చేశాను. అప్పుడు ఆ అబ్బాయి పర్లేదు, మీ దగ్గర డబ్బులు లేకపోయినా ఈ పేపర్ ఉంచుకోండి బలవంతంగా నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు నేను తీసుకోక తప్పలేదు. మరో 2 సంవత్సరాల తర్వాత చాలా విచిత్రంగా అదే ఎయిర్పోర్ట్లో అదే న్యూస్ పేపర్ అమ్మే అబ్బాయి దగ్గర ఆ పేపర్ కొనాల్సి వచ్చింది. అప్పుడు కూడా నా దగ్గర చిల్లర లేదు. నా దగ్గర సరైన చిల్లర లేక ఆ పేపర్ తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటే ఆ అబ్బాయి మళ్ళీ బలవంతంగా ఆ పేపర్ని నా చేతిలో పెట్టి ఈ విధంగా అంటాడు, ఈ పేపర్ మీకు ఉచితంగా ఇచ్చినంత మాత్రాన నేనేమి నష్టపోను, కాకపోతే నా లాభంలోంచి కొంత తగ్గించుకుంటాను. ఆ తర్వాత 19 సంవత్సరాలకు నేను బాగా ధనవంతుడయ్యాను, పేరు ప్రఖ్యాతులు సంపాదించాను, ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడిగా మారాను. తర్వాత ఆ పేపర్ అమ్మిన పిల్లాడి కోసం చాలా వెతికాను. 1.5 నెలల తర్వాత ఆ అబ్బాయి దొరికాడు. అప్పుడు ఆ అబ్బాయితో బిల్ గేట్స్ అంటాడు, నేనెవరో తెలుసా, నీవు నాకు ఉచితంగా న్యూస్ పేపర్ ఇచ్చావు. అప్పుడు అబ్బాయి అంటాడు, ఒక్కసారి కాదు, మీకు 2 సార్లు నేను ఉచితంగా న్యూస్ పేపర్ ఇచ్చాను. అప్పుడు బిల్ గేట్స్ అంటాడు, ఆ రోజు నువ్వు నాకు చేసిన సహాయానికి కృతజ్ఞతలు, ఇప్పుడు నీకేం కావాలో అడుగు, నీకు ఏదైనా నేను ఇస్తాను అని బిల్ గేట్స్ అంటాడు. ఇప్పుడు నా దగ్గర చాలా డబ్బులున్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, నేను ప్రపంచంలోనే చాలా ధనవంతుడిని, నీకేం కావాలో కోరుకో, నీకేం కావాలో నేను ఇస్తానని బిల్ గేట్స్ అంటాడు. అప్పుడు అబ్బాయి అంటాడు, సార్ మీరు ఇప్పుడు నాకు ఎంత సహాయం చేసినా ఒకప్పుడు నేను చేసిన సహాయానికి ఎలా సరితూగుతుంది అని ఆ అబ్బాయి ప్రశ్నిస్తాడు. అప్పుడు బిల్ గేట్స్ ఎందుకు సరితూగదు అని ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, సార్ నేను పేదరికంతో బాధపడుతూ దినపత్రికలు అమ్ముకుంటూ కూడా మీకు సహాయం చేశాను. ఈరోజు మీరు ప్రపంచంలోని పెద్ద ధనవంతులు, ఇప్పుడు మీరు వచ్చి నాకు సహాయం చేస్తా అంటే ఎలా సరితూగుతుంది? అప్పుడు బిల్ గేట్స్కి జ్ఞానోదయం అయింది, ఇతరులకు సహాయం చేయాలంటే మన దగ్గర డబ్బే ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఇతరులకు మనం సహాయం చేయాలంటే మనం ప్రపంచంలోనే పెద్ద ధనవంతుడు అవ్వాల్సిన అవసరం లేదు, ఎలాంటి సందర్భంలో అయినా సహాయం చేయొచ్చు అని బిల్ గేట్స్కి జ్ఞానోదయం అయింది. అప్పుడు బిల్ గేట్స్ అంటాడు, నాకంటే ఆ పేపర్ కుర్రాడే ప్రపంచంలో ధనవంతుడు అని. నీకు కుదిరినప్పుడు కాదు, ఇతరులకు అవసరమైనప్పుడు చేసేదాన్నే సహాయం అంటారు. విద్య నేర్చుకొని గురువును మర్చిపోకూడదు, ధనం వచ్చాక స్నేహాన్ని మర్చిపోకూడదు, భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకూడదు, గౌరవం వచ్చాక గతం మర్చిపోకూడదు, అవసరం తీరినాక సహాయం చేసిన వారిని మర్చిపోకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయండి. మోటివేటర్ ఇమ్రాన్ అలీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.